ఇఫ్తార్ విందుగా రాలేనివాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఎలా వస్తాడని చెప్పేసి ఒక ఇండికేషన్ ఇది. జగన్మోహన్ రెడ్డికి రాజకీయ జీవితం ఇంక లేదు. ఈ 2-3 ఏళ్ళు కూడా ఈ ప్రభుత్వం ఈ దర్యాప్తులతో ఉంటుంది కాబట్టి కొంచెం ఎగురుతాడు. చివరికి వచ్చినప్పుడు లోపల పోతాడు కాబట్టి మళ్ళీ కనపడ్డు మీకు. జైల్లో ఉంటాడు. ఇప్పుడు కోర్టుకు వచ్చినప్పుడు చూడాలి మీరు. ఈ కోర్టుకు అత్మాను అన్ని కోర్టులకి తిప్పలేక జైల్లోనే కూర్చోబెట్టి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేస్తారు అతనికి. కాబట్టి మీరేం కంగారు పడక్కలేదు. 2.4 ఏముండవు. ఇలా గరిచిన వాళ్ళందరూ కూడా తోక ముడుచుకుని కుక్కపిల్లలా మూలపోతారు. ఎందుకంటే 1-2 పరకామేణి, ఈ నకిలీని, ఈ మద్యం స్కాము, మదనపల్లి ఫైల్స్, అందరూ స్కాముల్లో ఉన్నారు. ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు మళ్ళీ వస్తారో ఇలాంటి ఆశలు ఎవడన్నా పెట్టుకుంటే వాళ్ళని చూసుకుని ఎగిరేరంగా ఎవడన్నా దూల తీరిపోద్ది వాళ్ళకి. కాబట్టి నోరు మూసుకుని మీ దూల అలాగాగదు కాబట్టి మీ దురద తీర్చుకోవడానికి సోషల్ మీడియా ఎలా ఉంది కూడా అరుచుకోండి కాసేపు. అంతేగాని రప్ప 2.0 అంటే మిమ్మల్ని చూసి నవ్వుకున్న జోక్గా తీసుకున్నారు. నిజంగా సీరియస్గా తీసుకుంటే ముడ్డు పగల కొట్టాలన్నాయి. అంటే వాళ్ళు ఏమి పట్టించుకోవట్లేదంటే దాని అర్థం ఏంటి? జోక్గా తీసుకుంటున్నారు అన్నమాట.